గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే మరి ఎన్సీఎఫ్ 2005 ఈ 2005 మరి విద్యా ప్రణాళిక చట్టం అనేది దీన్ని తయారు చేసింది ఎవరు? ఇది గతంలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. మరి ఎన్సీఎఫ్ 2005 కి అధ్యక్షత వహించింది ఎవరు? ఇది ఒకసారి అడిగాడు. మరి ప్రొఫెసర్ ఎస్ పాల్ ఏ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది? అదొకసారి అడిగాడు ఫ్రెండ్స్. మరి ఎన్సీఎఫ్ 2005 ని తయారు చేయడంలో మొత్తం ఎన్ని గ్రూపులు మరి హెల్ప్ చేయడం జరిగింది, సహాయం చేయడం జరిగింది? అదొకసారి అడిగాడు. మరి ఆ 21 గ్రూపులలో మన తెలుగు వారు ఎవరు? శాంతా సిన్హా. అదొకసారి అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా మరి ఎన్సీఎఫ్ 2005 అనేటటువంటి ఇది దీంట్లో మొదటి వాక్యం ఏంది అడిగాడు, చివరి వాక్యం ఏంది ఒకసారి అడిగాడు. మరి ఈ వాక్యాలు ఏ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది? అదొకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఆ బుక్ ని రాసింది ఎవరు? అదొకసారి అడిగాడు. మరి ఎన్సీఎఫ్ 2005 లో మొత్తం మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అడిగాడు ఫ్రెండ్స్. ఆ అధ్యాయాలను ఆర్డర్లో అడిగాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఆ అధ్యాయాలని జంబ్లింగ్ విధానంలో లెఫ్ట్ రైట్ ఇచ్చి మ్యాచింగ్ ఇవ్వచ్చు. లేకపోతే 2వ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏందని అడుగుతాడు, లేదా 3వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం ఏందని అంటాడు, 5వ అధ్యాయానికి సంబంధించింది, 4వ అధ్యాయానికి సంబంధించినది. ఇలా డిఫరెంట్ గా బిట్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మరి ఎగ్జామినర్ ఈ మ్యాటర్లో నుంచే 100% ఒక బిట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ మ్యాటర్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాటర్ని కొంచెం మనం కన్ఫ్యూజ్ గా ఉన్నప్పటికీ చాలా ఈజీగా కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎన్సీఎఫ్ 1975, ఎన్సీఎఫ్ 1988 ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎన్సీఎఫ్ 2000 అనేది మనకు గుర్తుంటుంది. బట్ ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఎన్సీఎఫ్ 1975 చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మనకు ఎన్పీ 1986 అనే విషయం తెలుసు కదా ఫ్రెండ్స్. మనకు ఎన్పీ 1986 లో లాస్ట్ 2 numbers కి 1 సబ్ట్రాక్ట్ చేయండి. చూడండి, 6 లో 1 పోతే 5, 8 లో 1 పోతే 7 అంటే 1975 వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి తెలిసిన దాని నుంచి తెలియని కనుక్కోవడం ఈజీ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. 1975 అనేది మనకు ఆటోమేటిక్గా మన మైండ్ ఒకసారి రీకాల్కులేషన్ చేసుకుంటే 1986 లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1975 వస్తుందనే విషయం మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అది ఓకే. నెక్స్ట్ రెండవది 1988, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? సేమ్ దాన్నే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. 1986 మనకు తెలుసు, దీంట్లో లాస్ట్ డిజిట్ కి 2 యాడ్ చేయండి, అప్పుడు 1988 వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా మనకు వచ్చేసింది. ఈ రెండు ప్లస్ ఎన్సీఎఫ్ 2000. సో టోటల్ ఇక్కడ 3 విషయాలు మనకు తెలిసింది ఫ్రెండ్స్. ఒకటేమో ఎన్సీఎఫ్ 1975, ఇంకోటేమో ఎన్సీఎఫ్ 1988, ఇంకోటేమో ఎన్సీఎఫ్ 2000. మరి ఈ మూడింటిని పరిశీలించడానికి ఏం చేశారని ఫ్రెండ్స్ అప్పట్లో 1993 ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. 1993 నాటి భారం లేని అభ్యసనం అనే నివేదికను ఆధారంగా చేసుకొని దాన్ని పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షుడిగా మరి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్రెండ్స్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉన్న బిట్ ఏంటంటే నాటి భారం లేని అభ్యసనం అనే నివేదిక ఏ సంవత్సరం అంటాడు? 1993. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఎన్సీఎఫ్ 1975 అదొకటి, ఎన్సీఎఫ్ 1988 అదొకటి, ఎన్సీఎఫ్ 2000 అదొకటి. మొత్తం మీద 3 వచ్చాయి కదా ఫ్రెండ్స్, 3 వచ్చాయి కాబట్టి 1993 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఏ నివేదిక అంటే నాటి భారం లేని అభ్యసనం అనే నివేదిక ఆధారంగా చేసుకొని దాన్ని మళ్ళీ పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షత. ఇక్కడ మీరు ఎన్సీఎఫ్ 2005 అనే దాంట్లోనే అన్ని బిట్స్ వస్తాయి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఎఫ్ అంటే ఇక్కడ మీరు 5 అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎన్సీఎఫ్ లో ఎఫ్ అంటేనేమో 2005, మరి ఇక్కడ ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఫాల్ అయిపోయింది. 5 అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు 1993 కనుక గుర్తు రాకపోతే అప్పటికి ఫ్రెండ్స్ ఇంకొక లాజిక్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఎన్సీఎఫ్ 2005 అని అనుకుంటున్నాం కదా మనం ఫ్రెండ్స్. ఎన్సీఎఫ్ 2005 అనే విషయం మనకు తెలుసు. దీంట్లో ఈ 5 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి. 5 లో నుంచి 2 తీసేస్తే 3 వచ్చింది కదా ఫ్రెండ్స్. అంటే 1993 అట్లా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. 5 అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. మరి ఎఫ్ అంటేనేమో ఫాల్స్ అనే విషయం, ఫాల్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. మీరు మరి 1975 ఇంతకుముందు చెప్పినట్టు ఎన్పీ 1986 లో 1 తీసేస్తే అది అలా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 86 కి 2 యాడ్ చేస్తే 88 వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు లాజిక్గా ఇక్కడెక్కడే మనం అన్ని బిట్స్ని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో వాడు ఎలా ఇచ్చినప్పటికీ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ప్రొఫెసర్ ఎస్ పాల్ అనగానే ఎన్సీఎఫ్ లో ఎఫ్ ఉంది కాబట్టి ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఏమో 5 అని గుర్తుపెట్టుకోండి. 2005 లో 5 లో 2 తీసేస్తే 1993, అదే నాటి భారం లేని అభ్యసనం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈజీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ సంఘానికి హెల్ప్ చేయడానికి మొత్తం ఎన్ని గ్రూపులు వచ్చినాయంటే 21 గ్రూపులు. రేపు ఎగ్జామ్లో అడుగుతారు. ఎన్సీఎఫ్ 2005 చట్టాన్ని తయారు చేయడానికి మొత్తం ఎన్ని గ్రూపులు సహాయం చేయడానికి వచ్చినాయంటే 21 గ్రూప్ అనేది గుర్తుపెట్టుకోండి. గతంలో అడిగిన బిట్టే ఫ్రెండ్స్. ఈ 21ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు 21 అంటే ఫ్రెండ్స్ మరి మగవారి యొక్క పురుషుల యొక్క వివాహ వయసు గతంలో ఇప్పుడు మారింది. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ గ్రూపులు అందరూ కూడా వివాహ వయసు వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. వివాహ వయసు పురుషుల వివాహ వయసు అన్న 21. ఇవి మనం మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. సో 21 గ్రూప్ అనగానే వాళ్ళందరూ వివాహ వయసుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి 21 అని గుర్తుపెట్టుకోండి. మరి గతంలో ఒకసారి బిట్టు ఏమడిగాడండి ఫ్రెండ్స్, ఈ 21 గ్రూపులలో మన తెలుగు వారు ఒకరు ఉన్నారు, వాళ్ళ పేరు ఏంది అడిగారు ఫ్రెండ్స్. ఆమె మరి వారు ఎవరంటే శాంతా సిన్హా గారు. శాంతా సిన్హా గారిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇదంతా ఎడ్యుకేషన్ సంబంధించింది కదా ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ అంటేనే శాంతంగా ఉండాలి, ఎవరైనా సరే హార్ష్గా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎన్సీఎఫ్ 2005 చట్టాన్ని తయారు చేయడంలో సహాయంగా ఉన్నటువంటి 21 గ్రూపులలో మన తెలుగు వారు ఎవరు అని అడిగారు అనుకోండి, తెలుగు వారు శాంతంగా ఉండేవారు శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. ఈ శాంతా సిన్హా గారికి సంబంధించి మరి వీరికి రామన్ మెగాసిస్ అనే అవార్డు వచ్చింది. వీరు మొట్టమొదటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొట్టమొదటి జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ కి చైర్మన్ గా కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సరే అంటే అడగకపోవచ్చు కానీ ఈ 21 గ్రూపులలో తెలుగు వారు ఎవరు అంటే శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. శాంతంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. 21 గ్రూపులు అంటేనేమో వివాహ వయసు అని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫాల్ అంటేనేమో ఎన్సీఎఫ్ కాబట్టి ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రొఫెసర్ ఎస్ పాల్ ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కి సంబంధించి
సో ఈ విధంగా మనం చాలా ఈజీగా ప్రొఫెసర్ ఎస్ పాల్ అనగానే మనకు ఎన్సీఎఫ్ లో ఎఫ్ అంటే ఫాల్ కాబట్టి అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎస్ పాల్ గారు యూజీసీ అంటేనేమో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కి చైర్మన్ గా కూడా వ్యవహరించడం జరిగింది. అలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. మరి ఎన్సీఎఫ్ 2005 అనేటటువంటి ఈ చట్టంలో మరి మొదటి వాక్యం ఏంటి, ఆ వాక్యం ఏ బుక్ నుంచి రావడం జరిగింది, ఆ బుక్ రచయిత, ఇవన్నీ ఇంపార్టెంట్. గతంలో ఇవన్నీ అడిగారు ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి ఆ గ్రంథం పేరు ఏంటంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఠాగూర్ అనగానే మనకు ఒక మూవీ తెలుసు, ఠాగూర్ చిరంజీవి మూవీ తెలుసు, అందరికీ తెలుసు ఫ్రెండ్. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఠాగూర్ అనగానే చిరంజీవి, చిరంజీవి అంటే చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి, సి అని గుర్తుపెట్టుకోండి, చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి. చిరంజీవిలో సి అనేది వచ్చింది కాబట్టి వెంటనే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, న్యాచురల్ గా మనకు తెలిసిన వాటిని టైం అనేది ఎక్కువగా తీసుకోకూడదుగా. రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే ఠాగూర్ చిరంజీవి అనుకోవాలంటే దాన్ని మనం ఏదో థింక్ చేయకూడదు. ఠాగూర్ అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ బండగా కూడా చదువుకున్నానే, చిరంజీవి అంటే చిరంజీవి అనుకున్నట్లయితే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. మరి వెంటనే సాకి సంబంధించి వస్తాయి అన్ని. సాల్ అనగానే మనకు తెలుసు సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం, బాల్యానికి కీలకం. ఇది మరి ఎన్సీఎఫ్ 2005 చట్టంలో మొదటి వాక్యం. ఇది మొట్టమొదటి వాక్యం ఏంటంటే ఇది ఫ్రెండ్స్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం, మరి బాల్యానికి కీలకం అనేటటువంటి వాక్యంతో ఈ ఎన్సీఎఫ్ 2005 మరి ఇది మొదలైంది, స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ సహజం అనగానే మీరు సివిలైజేషన్ అనగానే వెంటనే ఇవన్నీ గుర్తుకు రావాలిగా. చిరంజీవి అంటే చిరంజీవి, సివిలైజేషన్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం అన్ని అనే లెటర్లతోనే స్టార్ట్ అవుతాయి. మరి ఈ ఎన్సీఎఫ్ 2005 అనేది ఏ వాక్యంతో ముగిస్తుంది అంటే ఒక టీచర్, ఒక లేడీ టీచర్, ఆమె పేరు నీతా మొహ్లా. ఈ నీతా మొహ్లా గారు ఒక వాక్యం చెప్పారు, ఆ వాక్యంతో ముగిస్తుంది ఫ్రెండ్స్. ఆ వాక్యం ఏంటంటే చూడండి, ఇక్కడ నేటి విద్య అనేది చదువుకున్న మూర్ఖులు తయారు చేస్తుంది. ఆమె టీచర్ కాబట్టి అలా చెప్పింది ఫ్రెండ్స్. నేటి విద్య అనేది చదువుకున్న మూర్ఖులు తయారు చేస్తుంది. ఈ వాక్యంతో ఎన్సీఎఫ్ 2005 అనేది ముగిస్తుంది. దీని అన్నది ఎవరు అంటే ఏమో నీతా మొహ్లా. ఈ నేతా మొహ్లాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆమె మొహమ్మేదని చెప్పిందని గుర్తుపెట్టుకోండి. మొహమ్మేదని చెప్పారు కొంతమంది. అట్లా ఏదో ఒక లాజిక్ ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. మనం న్యాచురల్ గా తెలిసినవి. ఆమె మొహమ్మేదని చెప్పింది ఏంటంటే నేటి విద్య అనేది మూర్ఖులు తయారు చేస్తుందని మొహమ్మేదని చెప్పింది నీతా మొహ్లా. దీంతోనేమో అంతం అవుతుంది. ఇక సా అనే లెటర్ తో స్టార్ట్ అవుతుంది. చిరంజీవి అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ వెంటనే రావాలి బ్రెయిన్ లోకి. ఇక సాతో లెటర్లు సృజనాత్మక శక్తి. మరి చూడండి ఫ్రెండ్స్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం అన్ని సా లెటర్లతోనే స్టార్ట్ అవుతాయి. చిరంజీవిలో సి. నీతా మొహ్లా అంటే మొహమ్మేదని చెప్పింది. నేటి విద్య చదువుకున్న మూర్ఖులు తయారు చేస్తుందని. ఇంతేగా ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా కన్ఫ్యూజ్ గా ఉందో చూడండి. కొత్తగా చదువుకున్న వాళ్ళకి మరి కొన్ని కన్ఫ్యూజ్ గా ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు నా వీడియో కనుక విన్న వాళ్ళైతే చాలా ఈజీగా చూడండి. 1975 గుర్తొస్తుంది, 1988 గుర్తొస్తుంది, ఎన్సీఎఫ్ మరి 2000 అది ఈజీగా గుర్తొస్తుంది. 1993 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది కూడా చెప్పారు ఫ్రెండ్స్. 2005లో ఈ 5లో 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది, అంటే 1993. భారం లేని నాటి మరి విద్య అనేది భారం లేని అభ్యసనం అనే నివేదిక. ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి, ఎస్ ఫాల్. ఎఫ్ అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నది ఎవరైనా ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూడండి. చిరంజీవి ఠాగూర్ అనగానే చిరంజీవి అంటే సివిలైజేషన్, సృజనాత్మక, సహజం, మొహమ్మద్ అని చెప్పింది నీతా మొహ్లా, ఒక ఉపాధ్యాయురాలు. ఇందులో కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. శాంతా సింహ అంటేనేమో శాంతంగా ఉండే వాళ్ళే ఉంటారు కాబట్టి మన తెలుగు వారు. ఎన్ని గ్రూపులు అంటేనేమో వివాహ వయసు 21 గ్రూపు. ఇవన్నీ ఈజీగా ఉండే కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏం కన్ఫ్యూజ్ గా అవసరం లేదు. మీకు ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ఏరియాని ఈజీగా ఏ వేలో మరి ఇవన్నీ మేము మరి ఇప్పుడు నేను తయారు చేసినవి కాదు ఫ్రెండ్స్. గతంలో మేము చదువుకున్నప్పుడు డిస్కషన్ చేసుకుంటూ మా డిస్కషన్లో వచ్చినటువంటి కోర్సుని ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్, మేము చదివినవి, మేము డిస్కషన్ చేసినవి మరి అవన్నీ మరి మీకు యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్. కొత్తగా వినే వాళ్ళైనా మరి ఆల్రెడీ పాత డిఎస్సీ యాస్పిరెంట్స్ అయినా నా ఈ లాజిక్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇవన్నీ ఇంపార్టెంట్. చూడండి, ఎన్సీఎఫ్ మరి 2005లో 4 మార్గదర్శక సూత్రాలు ఇవన్నీ అకాడమీ బుక్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్ లో ఇంతకుముందు మీకు పోటీ పరీక్షల ప్రత్యేకం, విద్యా దృక్పథాలు అనేటువంటి బుక్ లో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి. మరి ఎన్సీఎఫ్ 2005 యొక్క 4 మార్గదర్శక సూత్రాలు యాజ్ ఇట్ ఈజీగా మరి లెటర్ కూడా మార్చుకుంటే ఎగ్జామ్ లో యాజ్ ఇట్ ఈజీగా ఇస్తాడు. కానీ ఏంటి, ఈ క్రింది వల్ల అయినది ఏంటి, మరి వాటిని గుర్తించండి అని రకరకాలుగా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 4ని మీరు బరాబర్ చదవాల్సిందే. మరి 4ని బరాబర్ చదవాలంటే చిన్నప్పుడు మనం బైహార్ చేసినప్పుడు బైహార్ చేస్తాము అంటే చేయలేం. లాజిక్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటో లాజిక్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. రియల్ అంటే నిజం. ఎన్సీఎఫ్ 2005కి మార్గదర్శక సూత్రాలు ఒక 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే ఫ్రెండ్స్, ఆ 4 నిజమైనటువంటి సూత్రాలు, ఒరిజినల్ సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. రియల్ అనే దాంట్లో అన్ని వస్తాయి చూడండి. రియల్ చూడండి. ఆర్ అంటే ఏంటంటే రోట్ మెథడ్ ఫ్రెండ్స్. రోట్ మెథడ్ అంటే మనందరికీ తెలుసు, బట్టి విధానం నుంచి విద్యార్థులను దూరం చేయాలి. అది ఒకటి ఈజీగా, అంటే మనకి ఇవన్నీ తెలిసినవే. ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా చూడండి. రియల్ అంటే ఏంటి, నిజంగా ఉన్నాయి ఈ మార్గదర్శక సూత్రాలు, నిజమైనవి, రియల్ అని గుర్తుపెట్టుకుంటే. ఆర్ అంటే ఏంటి, రోట్ మెథడ్ అంటే ఏంటి, కంఠస్థం, బట్టి విధానానికి దూరం చేయాలి. ఈ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఎన్రిచ్మెంట్ మెథడ్. అంటే మరి పుస్తకాల పరిధికి కుదించకుండా పిల్లవాడిని ఏం చేయాలంటే సంపూర్ణ వికాసానికి తోడ్పడేటట్లు ఉండాలి. మన కీవర్డ్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా అనే కీవర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మీరు ఎన్రిచ్మెంట్, ఒకవేళ ఇది మీకు తెలియదు అనుకున్నా, ఎన్రిచ్మెంట్ లో ఈ ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ రాశాను, మధ్యలో ఉన్న లైన్ తీసేస్తే సి లాగా కనిపిస్తుంది. సి అంటే కరికులం అని గుర్తుపెట్టుకోండి. కరికులం అంటే పాఠ్య ప్రణాళిక, అలాగే గుర్తుపెట్టుకోండి పాఠ్య ప్రణాళిక. రియల్లో ఈ అంటే ఎన్రిచ్మెంట్ మెథడ్ అంటే కొంతమందికి ఆ మీనింగ్ వెంటనే గుర్తుకు రాకపోతే, మరి ఆ పదం మీకు తెలియకపోతే ఈలో మధ్యలో ఉన్నటువంటి లైన్ తీసేస్తే సి అనే పదం వస్తుంది. సి అంటే కరికులం కాబట్టి పాఠ్య ప్రణాళిక, ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ మెథడ్. అప్లికేషన్ అంటే మనందరికీ తెలుసు, అనుసంధానం చేయడం, వినియోగించడం. మనకి ఆల్రెడీ బోధనా లక్ష్యాల స్పష్టీకరణలో అప్లికేషన్ అనేది వచ్చింది. అప్లికేషన్ మెథడ్ అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, అనుసంధానం చేయడం. అంటే బయట జ్ఞానంతో ఏం చేయాలంటే అనుసంధానం చేయాలి. పాఠశాల వరకే కాకుండా పాఠశాల బయట ఉన్నటువంటి ఆ జ్ఞానంతో అనుసంధానం చేయాలనేది అప్లికేషన్ మెథడ్. ఎల్ అంటేనేమో లిబరేషన్.
లిబరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. లిబరేషన్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. లిబరేషన్ అంటే సులభతరంగా ఉండాలి. ఈజీగా ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఎన్సీఎఫ్ 2005 యొక్క 4 మార్గదర్శక సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 4 పర్ఫెక్ట్గా చదివేయండి అంటే. మరి మేము చదువుకున్నది ఏంటంటే ఆ మార్గదర్శక సూత్రాలు రియల్గా ఉండాలనుకున్నాము. ఆర్ అంటే రోట్ మెథడ్, బట్టి విధానం ఉండకూడదు. ఈ అంటే ఏంటి, ఎన్రిచ్మెంట్ మెథడ్. ఈ అంటే కుదించకుండా, అంటే మేము ఒక విధంగా ఈని మధ్యలో లైన్ తీసేస్తే సి అనుకున్నాం కరికులం. ఇది ఉంటుంది ఖచ్చితంగా. వాడి 4 ఆప్షన్లలో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఇందులో పదం కూడా మార్చడు, అకాడమీ బుక్లో ఉన్నాయి కాబట్టి. ఏ అంటేనేమో అప్లికేషన్ మెథడ్, అంటే అనుసంధానం చేయాలి. ఎల్ అంటేనేమో లిబరేషన్ అంటేనేమో సులభంగా ఉండాలి. అంటే ఫ్రెండ్స్ రియల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా చేయగలరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీకు మరి పాఠశాల కరికులంలో 10 మౌలిక అంశాలు. ఇది మెథడాలజీలో కూడా వస్తుంది. మరి ఇది సైన్స్ మెథడాలజీలో ఉంది, మ్యాథ్స్ మెథడాలజీలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి 10 మౌలిక అంశాలు అక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. 10 మౌలిక అంశాలని ఈజీగా ఒక కోడ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మేము అప్పట్లో బాగా చదువుకున్న, బాగా 4-5 సార్లు అనుకుంటూ రోజు టిఫిన్ చేసేటప్పుడు, ఇన్స్టిట్యూట్ పోయేటప్పుడు ఒక రోజు 2-3 సార్లు ఇలాంటి వాటిని అనుకునేవాళ్ళం. రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి, రాజాబాబా శాస్త్రి పిశాచి, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి. ఎవరో పేరు పెట్టుకున్నారు, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకున్నాను. పసాచిస్తా అని కొంతమంది గుర్తుపెట్టుకున్నారు, నేను పిశాచి అని గుర్తుపెట్టుకున్నాను. ఇక రాజాబాబా శాస్త్రి పిశాచి అనగానే ఇవన్నీ ఏంటి, కరికులంలో 10 మౌలిక అంశాలకి లాజిక్. రాజాబాబా శాస్త్రి పిశాచి. రా అంటే చూడండి రాజ్యాంగ నిబంధనలు, జా అంటేనేమో జాతీయ సమైక్యత, బా అంటేనేమో మరి భారతీయ, అన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అందులో చూడండి, మీరు ఒక్క కోడ్ని కనుక గుర్తుపెట్టుకుంటే, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకుంటే, మీకు అక్కడ మెథడాలజీలో ఇంపార్టెంటే. ఇక్కడ కూడా అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు ఆ కోడ్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరొకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకోండి. ఇది 10 మౌలిక అంశాలకు సంబంధించినటువంటి లాజిక్. సో సీనియర్ ఆస్పిరెంట్స్ తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా దాన్ని నోట్ చేసుకోండి. ఇక ఎగ్జామ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక పైన ఉన్నటువంటి ఏరియా ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిది. ఆ ఇంట్రడక్షన్ మీద ఒక బిట్ కన్ఫర్మ్ వస్తుంది. ఇక 100% ఆ ఇంట్రడక్షన్ అందరూ చదువుతారని కూడా ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు కూడా. మరి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఈ అధ్యాయాల మీద కన్ఫ్యూజ్ అవుతాం. 100% కన్ఫ్యూజ్ అవుతాం. ఎంత బ్రిలియన్స్ అయినా, ఎంతగా చదివే వాళ్ళైనా మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియా ఇది కాబట్టి దీన్ని మీరు లాజిక్గా చూడండి. లాజిక్గా మీకు చెప్తా, చాలా ఈజీగా మీరు క్యాచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఎన్సీఎఫ్ 2005లో చివరిలో 5 ఉంది కాబట్టి 5 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి. అది మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఈ 5ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఎఫ్ అంటే 5 కాబట్టి 5 అని గుర్తుపెట్టుకోండి. అందులో మొట్టమొదటి అధ్యాయం ఏంటి, దృక్పథం. మరి అధ్యాయాలను గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఫ్రెండ్స్, ఈ ఏరియా మీద చూడండి. మరొకసారి ఒక హాఫ్ మినిట్ మీకు చెప్తా. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ వస్తాయో తెలియకుండా మనం చదివితే ఏం ఉపయోగం ఉండదు కదా. గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడో ఒక ఐడియా వస్తే మనం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు అడిగాడా, మనం ఎలా చదవాలనేటువంటి కాన్సెప్ట్ మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. మరి గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే ఈ ఏరియాలో ఎన్సీఎఫ్ 2005లో మొత్తం అధ్యాయాల సంఖ్య అడిగిన బిట్ ఓల్డ్ కాలంలో. తర్వాత దీన్ని ఈ 5 అధ్యాయాలలో మొదటి అధ్యాయానికి సంబంధించినది ఏంటి, సంబంధించినది ఏంటి, లేకపోతే మొదటి అధ్యాయం పేరేంటి, దృక్పథం. మొదటి అధ్యాయం తర్వాత వచ్చిన అధ్యాయం ఏంటి, రెండో అధ్యాయం కంటే ముందున్న అధ్యాయం ఏంటి, వీటిని ఒక ఆర్డర్లో రాయండి. లాస్ట్ నుంచి 3వది ఏంటి, ఫస్ట్ నుంచి 4వది ఏంటి, 5వ అధ్యాయం పేరేంటి, 5వ అధ్యాయానికి సంబంధించింది ఏంటి, 5వ అధ్యాయానికి సంబంధించినది ఏంటి, ఇవన్నీ అడిగిన బిట్సే ఫ్రెండ్స్. మరి మనం వీటిని బంటగా చదవగలమా ఫ్రెండ్స్, ఎట్లా చెప్పండి. ఇది ఒక్కటే అయితే మనం చదువుకోవచ్చు. ఎన్ని బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ చదువుకుంటూ పోవాలంటే దీన్ని లాజిక్గా చదవాల్సిందే. అంటే ఎవరైనా సరే, స్టేట్ టాప్ వచ్చిన వాళ్ళైనా సరే దీన్ని లాజిక్గా చదవాల్సిందే. వాళ్ళు కూడా ఇలానే చదువుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి మన లాజిక్స్ ఏంటి, మీరు గతంలో అడిగినటువంటి బిట్స్ మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ అధ్యాయాల క్రమం, ఈ 5 అధ్యాయాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి మీకు ఒక లాజిక్ ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేశాను. చూడండి, 5 అధ్యాయాలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు ఈజీ వేలో చూడండి. ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ గీసాను చూడండి. మీకు ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. మనకి దిక్కులు తెలుసు ఫ్రెండ్స్, దిక్కులు 4 తెలుసు. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం తెలుగు మీడియంలో జనరల్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటాం. సో మనకు తూర్పు అనగానే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణం ఏంటి, పడమర ఏంటి, ఉత్తరం ఏంటి అని ఈ 4 దిక్కులు కనుక తెలిస్తే, 4 కాదు ఫ్రెండ్స్ 5 అధ్యాయాలు మనకి ఈజీగా తెలుస్తాయి. ఎలా చూడండి, ఫస్ట్ మీరు దక్షిణ దిక్కు దగ్గరికి రండి. దక్షిణం అంటే దా కదా ఫ్రెండ్స్, దా అంటే ఇక్కడ చూడండి, దా అంటే దృక్పథం అని గుర్తుపెట్టుకోండి. అంటే రేపు ఎగ్జామ్లో ఎన్సీఎఫ్ 2005 చట్టంలో మొదటి అధ్యాయం ఏంటి అనగానే మీరు ఈ 4 దిక్కులు గుర్తొస్తే దక్షిణం అనగానే దృక్పథం గుర్తుపెట్టుకోండి. దృక్పథం అనే దాంట్లో దీన్ని మనం జనరల్గా తెలుగులో ఎలా రాస్తాం, దృక్ ప్లస్ పదం అనుకోండి. దృక్ ప్లస్ పదం అంటే పదం అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ పదం అనేది ఒక అభ్యసనానికి సంబంధించింది, ఒక నాలెడ్జ్కి సంబంధించింది. అంటే దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ అభ్యసనం కామ జ్ఞానం, దాని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలా దృక్పదము అంటే దృక్ ప్లస్ పదము అనేది ఒక పదానికి సంబంధించింది, అంటే అది ఒక అభ్యసనానికి సంబంధించింది, అది జ్ఞానానికి సంబంధించింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ 1, ఇదేమో సెకండ్ 1. దక్షిణం అనగానే దృక్పథం గుర్తుపెట్టుకోండి. దృక్ ప్లస్ పదం అంటేనేమో మరి రెండోది అభ్యసనం జ్ఞానం అనుకోండి. ఇక 3వది వచ్చేసి మనకి దిక్కుల్లో పడమర అంటాం ఫ్రెండ్స్. పడమర అంటే పాఠ్య ప్రణాళికను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు తూర్పు సైడ్కి రండి. అంటే ఇలా పోయి ఇలా వెళ్తున్నారు. తూర్పు అనగానే తరగతి గదిని గుర్తుపెట్టుకోండి. అయిపోయింది చూడండి, అన్నీ అయిపోతున్నాయి. ఇక లాస్ట్ 1 వచ్చేసి ఉత్తరం అనగానే సంస్థాగత సంస్కరణలు లేదా క్రమబద్ధీకరణ సంస్కరణలు, సంస్థాగత సంస్కరణలు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సంస్థ అంటే ఒక ఇన్స్టిట్యూట్, అది ఒక స్కూల్ కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, అది ఒక సంస్థ అని అంటాం. ఆ సంస్థకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, మనందరూ తెలుసు. ఉంటే ప్రిన్సిపల్ ఉండాలి, లేకపోతే హెచ్ఎం అన్న ఉండాలి. ప్రిన్సిపల్ కానీ హెచ్ఎం కానీ ఎక్కువగా ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్, పైనగా ఉండేది. అందరికంటే పైన ఉండేవారు ఎవరంటే మన గురువు, మన హెచ్ఎం, మన ప్రిన్సిపల్. అంటే ఉత్తరాన ఉండేది ఎవరు అంటే ప్రిన్సిపల్, హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, అన్ని మీరు ఫటాఫట్ చూడండి. రేపు ఎగ్జామ్లో ఎన్సీఎఫ్ 2005
మరి ఆ చట్టంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఆర్డర్లో రావాలంటే దక్షిణం గుర్తుపెట్టుకుంటే దృక్పథం రావాలి. దృక్ప్లస్ పదము అంటే ఇక్కడ అభ్యసనము జ్ఞానం రెండోది గుర్తు రావాలి. మూడోది పడమర అంటే పాఠ్య ప్రణాళిక. నాలుగోది తూర్పు అంటేనేమో తరగతి గదిని గుర్తుపెట్టుకోండి. ఇక సింహభాగం ఐదోది అంటే మన ప్రిన్సిపల్ లేదా మన హెచ్ఎం పైన ఉంటారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంస్థ అనేది స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, మనకి ఇప్పుడు కూడా పైనే మనం చూడాలి కాబట్టి సంస్థాగత సంస్థలు ఐదోది. ఫటాఫట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఈ ఐదింటిని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఈ మ్యాప్ కనుక గుర్తుంటే 5 వచ్చేసినట్టు ఫ్రెండ్స్ గా. మరి ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దాంట్లో మరి ఒక్కొక్క దాంట్లో మనం ఉన్నటువంటి విషయాలు చాలా లాజిక్గా ఎలా చదవాలో ట్రిక్స్ ద్వారానే చాలా ఈజీగా మనం అది ట్రిక్ ఏమి కాదు ఫ్రెండ్స్. ట్రిక్ లాజిక్ అని అవసరం లేదు. మన రోజువారీగా మనం చదువుకున్నటువంటి వాటిని మనం లింక్ చేసేదాన్ని ట్రిక్ అంటాం అంతే. మరి మేము ఇవన్నీ ఇలానే చదివాము ఎగ్జామ్లో ఫటాఫట్ ఎగ్జామ్లో పెట్టగలిగాం, డైలీ టెస్ట్లో పెట్టగలిగాం, గ్రాండ్ టెస్ట్లో పెట్టగలిగాం. మాకు NCF 2005 అనేది కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి వాటిని పర్ఫెక్ట్గా మేము లాజిక్తో చదివినటువంటి 5గురికి మరి జాబ్ రావడం జరిగింది కాబట్టి మాకు అప్పుడు ఫ్రెండ్స్ మీకు కూడా యూజ్ అవుతాయని ఇవన్నీ లాజిక్స్ అన్ని మీకు ఇప్పుడు వీడియోలు అందజేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మొదటి అధ్యాయం దృక్పథం అంటే ఇది దక్షిణం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మ్యాప్ మరొకసారి మీకు రఫ్గా ఇక్కడ గీస్తాను చూడండి. మ్యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. దక్షిణం అనగానే మనకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరోసారి రివిజన్ లాగా దృక్పథం మరొకసారి మీకు మర్చిపోకుండా ఉండడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. పదము అనగానే రెండోది అభ్యసనము జ్ఞానం అనేది వస్తుంది. పడమర అంటేనేమో పాఠ్య ప్రణాళిక, తూర్పు అంటేనేమో తరగతి గది, ఉత్తరం అంటేనేమో సంస్థ అంటే స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైనా ఉంటే అలా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇప్పుడు చూడండి మొదటి దృక్పథం అనేది దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి దృక్పథాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే మేము ఎలా చదివామంటే ఫ్రెండ్స్ ఇక్కడ దృక్పథం అంటే మేము దృశ్యం అనుకున్నాం. దృశ్యం అంటే మూవీ, ఒక దృశ్యం అంటే ఒక సీన్. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనందరి ఇళ్ళలో ఉన్నాయి LCD టీవీలు. ఈ మధ్య కాలంలో QLED టీవీలు కూడా వస్తూ ఉన్నాయి, అప్గ్రేడ్. మరి LCD టీవీ కానివ్వండి, QLED టీవీ కానివ్వండి, ఏ టీవీలోనైనా మన దృశ్యం అంటే సీన్ వస్తాయి. ఫస్ట్ మనం ఆ సీన్కే ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి LCD QLED అనేది ఒక దృశ్యం అనుకుని గుర్తుపెట్టుకున్నట్లయితే దృక్పథానికి మీరు దాన్ని సింక్ చేసుకుని అన్ని వచ్చేసినట్టుగా చూడండి. LCD QL అంటే LCD అనే పదం గుర్తుపెట్టుకోండి, పక్కన Q అనే దాన్ని యాడ్ చేసుకోండి చాలు. ఇందులో L అంటే ఏంటి అకాడమీ బుక్లో యాజిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీరు బండగా చదవడం అవసరం లేదు. మొదటిది దృక్పథం, దక్షిణం దృక్పథం అంటే దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. దృశ్యం అంటే ఏంది LCD టీవీలో దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. తమ్ముళ్ళు మీకు ఆల్రెడీ చూపించా ఫ్రెండ్స్. LCD టీవీ దాని ముందు Q పెట్టుకున్నట్లయితే L అంటే ఏంటంటే ఫ్రెండ్స్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్, శ్రమ లేని అభ్యసనం పాటించాలి. అయిపోయింది ఫస్ట్ది. C అంటే ఫ్రెండ్స్, C అంటే కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి సాంఘిక ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. రాజ్యాంగం అనే పదం ఉంటుంది ఎగ్జామ్లో. LCD అంటే ఫ్రెండ్స్ డెమోక్రటీ అని గుర్తుపెట్టుకోండి. డెమోక్రటీ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలు. ఇక Q అంటే ఏంటంటే ఫ్రెండ్స్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అంటే గుణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ అన్నమాట. చూడండి గుణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ అన్ని ఉన్నాయి. Q అంటే ఏమో క్వాలిటీ, L అంటేనేమో లెర్నింగ్ వితౌట్ బడ్జెట్, C అంటేనేమో కాన్స్టిట్యూషన్, D అంటేనేమో డెమోక్రసీ. ఈ 4 పాయింట్స్ అకాడమీ బుక్ లో క్లియర్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్ లో ఖచ్చితంగా NCF 2005 లో ఉన్నటువంటి మొదటి అధ్యాయం దృక్పథానికి సంబంధించినది ఏంటి ఇట్లా డిఫరెంట్ కలిగినప్పుడు మీరు LCD టీవీని అని గుర్తుపెట్టుకోండి. QLCD టీవీ ఇది దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం టీవీకి ప్రయారిటీ కాబట్టి దృక్పథం అనేది ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా మీరు దీన్ని సింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక లాజిక్ అందజేసా, దాన్ని మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి అంతే. ఇటు మాత్రం పోనివ్వకండి ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే వస్తుంది అనేది నాకుంది నమ్మకం. నెక్స్ట్ DSC కానివ్వండి, టెట్ కానివ్వండి, రెండిట్లో ఉంది కాబట్టి టాపిక్ ఈ దృక్పథం అనేటువంటి మొదటి దీని మీద అడిగే అవకాశం ఉంది కాబట్టి చదవండి ఫ్రెండ్స్. అట్లా మీరు LCD గుర్తుపెట్టుకుంటే మొదటి అయిపోయింది. దాన్ని మీరు పదే సార్లు చదవడం అవసరం లేదు ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి దృక్పథాలు అంటే పదము. ఆ పదాలు అనేది ఏంటంటే అభ్యసనానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి అలా గుర్తుపెట్టుకోవాలి. రెండవది జనరల్గా చూడండి ఫ్రెండ్స్, అభ్యసనం అంటే లెర్నింగ్, జ్ఞానం అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే జనరల్గా అనుకున్నాం ఫ్రెండ్స్, CEC గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనుకోండి. మనకు తెలుసు కదా గ్రూపులు MPC, BPC, HEC, CEC లాగా CEC గ్రూప్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ CEC గ్రూప్ వాళ్ళని మనం కేర్గా ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. CEC గ్రూప్ వాళ్ళని కేర్గా ఉండాలి అని మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అభ్యసనం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి రెండవ అధ్యాయం మరి అభ్యసనము జ్ఞానం అనేది మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే అప్పటికప్పుడు రాకపోతే ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో దృక్పథం అనుకున్నా, ఓకే ఫినిష్ అయిపోయింది. రెండవ అధ్యాయం అభ్యసనము జ్ఞానం అనేది వెంటనే ఇంకా రావాలి అనుకుంటే అట్లా కూడా మీకు ఇంతకుముందు చెప్పిన దిక్కుల వారీగా కాకుండా రెండు అంటే ఏంటి ఫ్రెండ్స్, 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి, 2 చేతులను గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు అంటే 2 కళ్ళతో మనం ఏం చేస్తాం, లెర్నింగ్ చేస్తాం. 2 కళ్ళతోనే మనం నాలెడ్జ్ని సంపాదిస్తాం. 2 చేతులు అంటే 2 చేతులతో కూడా రాస్తామని గుర్తుపెట్టుకోండి. మీరు రెండవ దాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. మీరు మొదటిదేమో దృక్పథం, అది ఈజీ దక్షిణం కాబట్టి. రెండవది తెలియాలి, మ్యాప్లో కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళతో లెర్నింగ్ చేస్తాం, నాలెడ్జ్ని సంపాదిస్తాం గుర్తుపెట్టుకోండి. CEC గ్రూప్ వాళ్ళు ఇప్పుడు కేర్గా ఉండాలి, వాళ్ళని కేర్గా ఉంచాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి లెర్నింగ్ ఎక్కువ ఉంది అనేది లాజిక్. ఇప్పుడు చూడండి అన్ని వచ్చేస్తాయి ఇందులో. ఇక C అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కన్స్ట్రక్షనల్ అంటే నిర్మించుకునేలా. రేపు ఎగ్జామ్లో క్లియర్గా ఈ పదం ఇస్తారు, ఇది కీవర్డ్ ఇస్తారు ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో యాజిటీగా ఉన్నాయి. C అంటేనేమో కన్స్ట్రక్షనల్, నిర్మించుకోవడం అనే పదం ఇస్తారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. E అంటేనేమో ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎక్స్పెరిమెంటల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి యాజిటీగా ఉంటాయి రేపు. తర్వాత మరలా C అంటేనేమో ఫ్రెండ్స్, C అంటే ఏంటంటే మనకు చైల్డ్ సెంటర్డ్ అని గుర్తుపెట్టుకోండి, విద్యార్థి కేంద్రీకృతం అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకొక C అంటేనేమో క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇందులో అన్ని వచ్చేస్తాయి చూడండి. ఎట్లయినా మీరు గుర్తుపెట్టుకోండి. CEC మీరు ఎలాగే అనుకోవచ్చు ఫ్రెండ్స్. C అంటేనేమో కన్స్ట్రక్షన్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెరిమెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా కింద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు CEC కేర్ అనే పదంలో అన్ని వచ్చేస్తాయి అంతే. C అంటేనేమో చైల్డ్ సెంటర్డ్ అని గుర్తుపెట్టుకోండి, R అంటేనేమో రియాక్షన్ అని గుర్తుపెట్టుకోండి, ప్రతిచర్య అని అంటాం కదా అట్లా. A అంటేనేమో అంగవైకల్యం గల పిల్లల్ని, సహిత విద్య అంటారు, మనకందరికీ తెలుసు. అంగవైకల్యం గల పిల్లల్ని మామూలుగా ఉన్న పిల్లలతో కలిపి చెప్పడం సహిత విద్య, విలీన విద్య అంటాం. ఏ అంటే అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాంటిది మళ్ళీ E అంటేనేమో ఎన్విరాన్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి మనకు CEC కేర్ అనేటటువంటి దాంట్లోనే అన్ని వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్.
ఇది మీరు మరలా చదవాలి, మీరు చదివే పనే ఉండదు కదా. సిఈసి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, సిఈసి వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు కళ్ళు అని గుర్తుపెట్టుకోండి, కేర్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా చదవండి ఫ్రెండ్స్, మీకు ఒక లాజిక్ అందజేసా, మీకు ఒక లాజిక్ చెప్పా ఫ్రెండ్స్, ఈ లాజిక్స్ ని మీరు ఎలాగైనా మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ మూడవది ఎక్కువగా అడుగుతున్నటువంటి ఏరియా, ఈ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నాడు. ఈ మూడవది ఏంటంటే ఫ్రెండ్స్ పాఠ్య ప్రణాళిక, విద్యాక్షేత్రాలు పాఠ్య ప్రణాళిక. ఏంటి మూడవది పాఠ్య ప్రణాళిక అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ మన అందరికీ తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్, ట్రైనింగ్ డిఎడ్ కానివ్వండి బిఎడ్ కానివ్వండి ట్రైనింగ్ చేసిన ప్రతి ఆస్పిరెంట్కి తెలిసినటువంటి విషయం ఏంటంటే LSRW భాష. ఇప్పుడు పాఠ్య ప్రణాళిక అనగానే మనకు 4 విషయాలు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఒకటి భాష ఒకటి గుర్తొస్తుంది, రెండవది వచ్చేసి గణితం అనేది గుర్తొస్తుంది ఫ్రెండ్స్, మూడవది వచ్చేసి సైన్స్, నాలుగవది వచ్చేసి సాంఘిక శాస్త్రం. ఈ 4 మరి 3వ అధ్యాయం అయినటువంటి మరి పాఠ్య ప్రణాళికలో విద్యా ప్రణాళిక క్షేత్రంలో ఉన్నాయి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎగ్జామ్లో భాష, తర్వాత గణితం, సైన్స్, సోషల్ ఈ 4 సబ్జెక్టులు అనేవి ఏ అధ్యాయంలో ఉన్నాయని అడుగుతారు. మీరు అప్పుడు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అట్లా ఇస్తారు. మీరు అక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. మీరు దీనికి ఒక లాజిక్ కూడా చెప్తారు చూడండి. భాష కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి ఈ 4 సబ్జెక్టులు చదవాలి అంటే ఏ పిల్లడికైనా ఫస్ట్ 3 ఉండాలి. 3 అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. సో దాన్ని మీరు 3కి లింక్ చేసుకోండి. 3 అంటే ఏంటంటే 3 ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి, మరి మ్యాథ్స్ తెలుగు చదవాలన్నా, మ్యాథ్స్ చేయాలన్నా, సైన్స్ కానివ్వండి, సోషల్ అంటే లాజిక్గా ఫ్రెండ్స్ హాస్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకు బిట్టు రావడం ఇంపార్టెంట్ కదా. ఇట్లా మీరు రేపు మరి మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు ఈ 4 భాషలు అనేవి 4 అనేవి ఏ అధ్యాయానికి సంబంధించినవి అంటే 3 ఉండాలి. 3 వస్తేనే పిల్లలకి అవన్నీ చదువుతారని గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయం అంతే. దానికోసం మళ్ళీ మనం ఏం చదివామనేది మళ్ళీ రివిజన్ కూడా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ భాషకు సంబంధించి. రేపు ఎగ్జామ్లో భాష అనగానే మనందరికీ తెలిసిన ఫ్రెండ్స్, తెలిసిన వాటిని నేను ఇక్కడ ఏమి స్టెచ్ చేయను. కన్ఫ్యూజ్ గా ఉండేది ఎక్కడైతే ఉందో దాని మీదనే ఎగ్జామ్లో ఫోకస్ చేస్తారు కాబట్టి దాన్ని కొంచెం ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తా. భాష అనగానే మనకి LSRW కాబట్టి అవన్నీ మీ అందరికీ తెలుసు. భాషను, శ్రవణం, పఠనం ఇవన్నీ అవసరం లేఖనం అవసరం లేదు ఫ్రెండ్స్. అవన్నీ ఈ పదాలు ఇచ్చారంటే భాష అర్థమైంది. మాతృభాషలో మరి బోధన అనేది ఉత్తమ మాధ్యమం, ఇది మీకు తెలిసిన త్రిభాష సూత్రం అని మీకు తెలుసు. కన్ఫ్యూజ్ ఏముండదు ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా మీరు చదవగలరు, అది కూడా కన్ఫ్యూజ్ ఏం లేదు. కానీ ఎగ్జామ్లో ఎక్కడ ఖచ్చితంగా బిట్టించేటటువంటి అవకాశం ఉన్నది ఏంటంటే 8th పాయింట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక విదేశీ భాష అని ఇక భాషకు సంబంధించి ఏదైనా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. భాష అంటారు 3 వస్తే 3 గుర్తుపెడతారు. బట్ 8వ చూడండి ఒకసారి, విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు ఎవరు అంటే భాషోపాధ్యాయుడు. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో భాషోపాధ్యాయానికి సంబంధించినది అని విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్య అని డిఫరెంట్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవకాశం ఉంది. విలువల విద్య అంటే ఏమో సాంఘిక శాస్త్రం అనుకుంటారు కొంతమంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి మరి విలువలు అనే పదం గుర్తొచ్చి పక్కన పెడతారు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు స్టెచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు భాషోపాధ్యాయుడు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, భాషోపాధ్యాయులు అంటే ఎవరు? మన తెలుగు ఉపాధ్యాయులు. మన తెలుగు ఉపాధ్యాయులు అంటే ఎవరు ఫ్రెండ్స్? మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, మన ఇరు రాష్ట్రాల వాళ్ళు. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి మంచి విలువలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి, మంచి జీవన నైపుణ్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. భాషోపాధ్యాయులు అంటే మన తెలుగు వారు, మన తెలుగు వారికి మంచి విలువలు ఉంటాయి, మంచి జీవన నైపుణ్యాలు ఉంటాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా పెట్టేస్తారు. సోషల్ అనేటటువంటి దాన్ని పోలివరగా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది భాష. నెక్స్ట్ గణితానికి సంబంధించి ఫ్రెండ్స్ అందరికీ తార్కికం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి చెప్పండి నేను. తర్వాత జ్ఞానానికి సంబంధించి తార్కికం ఆలోచిస్తారు, లాజికల్ ఆలోచిస్తారు, వాళ్ళు పరికల్పన చేస్తారు, సమస్యలు ఇవన్నీ ఈజీ కాబట్టి అందులో అవేమి ఎగ్జామినర్ ఫోకస్ చేయరు. కానీ ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తాడు ఇక్కడ 5వ పాయింట్ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ వెరీ ఇంపార్టెంట్ అన్ని మీకోసం నీట్గా స్ట్రెచ్ చేసి పెడతాను. స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ రాయండి, నోట్బుక్ తీసుకొని ఇలాంటి మెయిన్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి రాసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీ జీవితాన్ని మార్చేటటువంటి పిస్తవి. మరి ఇక్కడ 5వ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, పని అనుభవము, కంప్యూటర్ బోధన. ఈ రెండింటిని బోధించే ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు. చాలా మంది పని అనుభవం అనగానే ఈ 2వ పాయింట్ చదవరు. పని అనుభవం అనగానే మీరు సైన్స్ ఉపాధ్యాయుడు అనుకుంటారు. అట్లా రాంగ్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్. పని అనుభవం, కంప్యూటర్ బోధన. రేపు ఎగ్జామ్లో ఈ 2 కలిపిస్తే గణిత ఉపాధ్యాయుడు పెట్టండి. ఒకవేళ అలా కాదు, కేవలం పని అనుభవము అనే పదమే ఇస్తే అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మీకు చెప్తారు నెక్స్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా అంటే 2 విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా ఉంటాడు. పని అనుభవము, కంప్యూటర్ ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఉన్న వాటిని చాలా నీట్గా మెటీరియల్ ఉంది. పని అనుభవము, కంప్యూటర్ బోధన ఈ 2 కల్పిస్తేనేమో గణిత ఉపాధ్యాయుడు. అలా కాకుండా కేవలం పని అనుభవము అనే పదం ఒక్కటే ఇస్తే అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మీకు చెప్తాను నెక్స్ట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. గణిత ఉపాధ్యాయుడు అంటే ఏంది ఫ్రెండ్స్? గణితం అంటే మ్యాథ్స్, లెక్కలు అనేవి మనకు కంపలాగా ఉంటాయి అంటే మనకు ఒక కంప. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి గణితం అంటే ఒక కంప, దాని జోలికి కంప అంటే కంప్యూటర్ గుర్తుపెట్టుకోండి. ఇలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను అలానే అప్పట్లో గుర్తుపెట్టుకున్నా. పని అనుభవం అనేది ఇస్తారు, దానికి తోడు ఇది ఇవ్వాల్సిందే కంప్యూటర్ బోధన. కంప్యూటర్ అంటే ఏంది? మరి ఇక్కడ కంప్యూటర్ బోధన అంటే మ్యాథ్స్ మరి సైన్స్ సోషల్ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు ఫ్రెండ్స్. కంప్యూటర్ బోధన అంటే కంప అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ అనేది ఒక కంపని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సైన్స్కి సంబంధించిన మీకు సైన్స్ అంటే కుతూహలం ఉంటుంది, సృజనాత్మకత, శాస్త్రీయ అన్ని మీకు తెలుసు. పరిసరాలకు సంబంధించి ఇవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి థర్డ్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అన్న శ్రమ. విద్యార్థుల శ్రమ అనేది ప్రపంచంలో అడుగులు వేసేటట్లు ప్రోత్సహిస్తుంది. ఇది ఒకటి కన్ఫ్యూజ్. మరి దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే థర్డ్ వన్ ని. ఇప్పుడు సైన్స్ అంటే ఫ్రెండ్స్ మనకు ఈ మధ్యకాలంలో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అయిపోయింది, చంద్రయాన్ 3 కూడా మనం సక్సెస్ అయినాం. అంటే సక్సెస్ అయినాం కాబట్టి మన విద్యార్థుల శ్రమ అనేది ప్రపంచంలోకి అడుగులు పెట్టేటట్లుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ ఏమి కాదు. కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా సింక్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామినర్ రెడీగా ఉంటారు మీకు ఇవ్వడానికి. ఇవన్నీ మీరు ఈజీగా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం ఇవన్నీ మీరు పెట్టేస్తారు. బట్ ఇక్కడ చూడండి, లలిత కళలు, సాంస్కృతిక విద్యలకు బోధించే ఉపాధ్యాయుడు ఎవరు? విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. లలిత కళ, సాంస్కృతిక విద్య ఈ 2 పదాలు ఇస్తే, లలిత కళ, సాంస్కృతిక విద్య ఈ 2 ఇస్తే అది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్ మీకు చంద్రయాన్ 3
సైన్స్ ఉపాధ్యాయుడు అనగానే మీరు చంద్రయాన్ 3 వెళ్ళిపోండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళిపోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు మరి ఆ చంద్రయాన్ 3 తయారు చేయడం ఏంటి ఫ్రెండ్స్? అది ఒక కళ, అది ఒక ఆర్ట్, అది మన నేచర్, అది మన సంస్కృతి, అది మన వాళ్ళే, మన ఇండియా వాళ్ళే. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు సక్సెస్ కానటువంటి చంద్రయాన్ 3 మనం సక్సెస్ అయినటువంటి అది ఒక మన కళ, అది మన సాంస్కృతిక విద్య. అట్లా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని ఇలా లింక్ చేసుకుంటే రేపు లలిత కళలో, సాంస్కృతిక విజ్ఞానంలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సాంఘిక శాస్త్రం. ఈ సాంఘిక శాస్త్రంలో యుద్ధాలు, యథార్థాలు, క్రోడీక ఇవన్నీ మీకు తెలుసు. మీకు తెలిసిన మీకు ఏం చెప్పండి ఫ్రెండ్స్, ఆంగ్లేయులు ఈ భారతీయ సమాజం ఎదుర్కొంటుంది ఇవన్నీ తెలుసు. బట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి బిట్స్ ఒక 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 6th వన్. ఇక థర్డ్ వన్ కూడా ఈజీగా ఏమంటే స్వతంత్రంగా ఆలోచించడం, విమర్శనాత్మకంగా ప్రతిస్పందించినటువంటి పొలిటికల్ నాయకులు చూసుకుంటాం. పొలిటికల్ నాయకులందరూ సాంఘిక శాస్త్రానికి సంబంధించి అలా గుర్తుపెట్టుకుని విమర్శనాలు, సోషల్. కానీ అదే అడగడు ఎగ్జామ్లో SCPW కూడా మనం ఈజీగా గుర్తుపెడతాం. శాంతి విద్య, ఆరోగ్య, వ్యాయామ విద్య అని ఈ 3 ఇస్తే ఫ్రెండ్స్ మీరు ఇది సోషల్ సాంఘిక శాస్త్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆరోగ్యం అనగానే మీరు సైన్స్ అని టీచర్ అనుకున్నారో బిట్ రాంగ్ అయినట్టే ఫ్రెండ్స్. వ్యాయామ విజ్ఞానం కూడా మీరు సైన్స్ అనుకున్న పొరపాటే. శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విజ్ఞానం కూడా సాంఘిక శాస్త్రం ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? సాంఘిక శాస్త్రం అనగానే మీరు ఎలా లాజిక్. శాంతి అంటే ఎవరు? గాంధీజీ చేసినటువంటి ఏదైనా శాంతియుతంగా ఉంది. గాంధీ గారిని మీరు గుర్తుపెట్టుకుంటే, శాంతి అనగానే గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటే, గాంధీ యొక్క ఆరోగ్యం చూడండి. గాంధీ యొక్క ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే వ్యాయామం అని గుర్తుపెట్టుకోండి. గాంధీ గారి యొక్క ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటంటే వారి యొక్క వ్యాయామం అని గుర్తుపెట్టుకుంటే, గాంధీ గారు ఎక్కడ వస్తారు ఫ్రెండ్స్? సోషల్లోనే వచ్చేది. జాతీయ యోజమాలలో అంటే సాంఘిక శాస్త్రంలోనే వస్తారు కాబట్టి అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు చదువుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మరి బిట్స్ ని ఈజీగా పెట్టవచ్చు. ఇవన్నీ మీకు ఎక్కడ వస్తాయంటే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మరి సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మరి 3వ అధ్యాయం అయినటువంటి 3 అనగానే పడమర దిక్కును వెళ్తుంది కాబట్టి పాఠ్య ప్రణాళికకు సంబంధించి మనం ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 3 అనగానే మనకు 3 వస్తేనే ఇంట్రెస్ట్ వస్తేనే ఆ సబ్జెక్టులన్నీ చదువుతాం అనేటటువంటి లాజిక్ ని మనం కనుక అప్లై చేసినట్లయితే ఈజీగా మనం చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 4వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం అనగానే మనకు ఫ్రెండ్స్ వెంటనే తూర్పు వైపుకు వెళ్ళాలన్నా నేను. తూర్పు అంటే ఏంది? తరగతి కాబట్టి తరగతి వాతావరణం. ఇక లాజిక్ ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ తరగతి అంటే తరగతికి సంబంధించినటువంటి ఏ బిట్ అడిగిన రేపు అది 4th. మరి మీరు తరగతి వాతావరణం అనేది 4వది. మీరు ఒకవేళ అంతకుముందు చెప్పినటువంటి దిక్కులు కాకుండానే ఇంకో విధంగా గుర్తు రావాలి, వెంటనే గుర్తు రావాలి, ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తరగతి అనగానే తరగతికి 4 గోడలు ఉంటాయి ఫ్రెండ్స్, 4 మూలలు ఉంటాయి. అంటే రేపు 4వ అధ్యాయం ఏంటి అనగానే 4వ అధ్యాయం అనగానే 4 గోడలు 4 మూలలు ఉండేది తరగతి కాబట్టి తరగతి వాతావరణం అట్లనే గుర్తుపెట్టుకోండి. ఇక మీకు దిక్కుల వారీగా గుర్తు రానప్పుడు మీరు 4 అనగానే 4 గోడలు 4 దిక్కులు అంటే తరగతి గది కాబట్టి తరగతి వాతావరణం అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్ని చూడండి తరగతికి సంబంధించిన బిట్సే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ రాశాను నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ప్రాథమిక విద్యా స్థాయి నుండే అన్ని సబ్జెక్టుల పని అనుభవం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంతకుముందు మీకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అన్న ఫ్రెండ్స్, కాదు సారీ ఫ్రెండ్స్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కాదు. పని అనుభవము కంప్యూటరీకరణటువంటి విద్య దేనికి సంబంధించిన ఉపాధ్యాయుడు అంటే మీరు కంప్యూటర్ అనగానే మీకు కంప కాబట్టి గణిత ఉపాధ్యాయుడు మీరు గుర్తుపెట్టుకున్నారు. మరి కంప్యూటరీకరణ కాకుండా కేవలం పని అనుభవం అనే పదమే ఇస్తే అది ఇక్కడ ఎన్నోదంటే 4వ అధ్యాయం కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే అధ్యాయం పరంగా అడుగుతారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏముండదు. ఆ సబ్జెక్టుల పరంగా అడుగుతారు కాబట్టి మీరు ఈజీగా అది 3వదని గుర్తుపెట్టేయండి, అది గణిత ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కేవలం పని అనుభవము ఆ ఒక్క పదమే ఇచ్చాడనుకోండి 4వ అధ్యాయం. పని అనుభవం అంటే ఏంటి ఫ్రెండ్స్? చూడండి స్కూళ్ళలో పిల్లలు వాళ్ళకి పని మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ చేపిస్తూ ఉంటారు. పిల్లలతో మొక్కలు నాటించడం, చిన్న పనులు చేపిస్తూ ఉంటారు. దాని పని అనుభవం అనేది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? తరగతిలోనే. అన్ని క్లాస్లోనే ఉంటాయి. క్లాస్లో చూడండి ప్రతిదీ. ఇక మీకు తరగతి అనగానే తరగతికి సంబంధించిన బిట్స్ అన్ని ఉంటాయి. ఏంటి ఈ క్లాస్లో ఏమేమి ఉంటాయి? క్రమశిక్షణతో ఉంటుంది, మరి పని అనుభవం ఉంటుంది, పిల్లలకి మరి పాఠ్యేతర కార్యక్రమాల సంగీతం ఉంటుంది, నృత్యాలు నేర్పిస్తారు, చిత్రలేఖనం, తోలు బొమ్మలు, ఇవన్నీ క్లాస్లో జరిగాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ నేను రాసా, శాంతి విద్య. శాంతి విద్య అనేది మరి 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇంతకుముందు మీకు ఆ 4 చాప్టర్లలో ఒకటి చెప్పా ఫ్రెండ్స్. 4 మరి చాప్టర్లలో శాంతి విద్య, వ్యాయామ విద్య, అదేవిధంగా ఆరోగ్య విద్య. ఏ ఉపాధ్యాయుడు అంటే గాంధీ గారి యొక్క ఆరోగ్యం అనేది వ్యాయామంతో ఉంది కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనేది మనం గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ కేవలం శాంతి విద్య అన్నారు అంతే, కేవలం శాంతి. అంటే ఇక్కడ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ తరగతిలో శాంతి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ క్లాసులో శాంతి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఏ క్లాస్లో ఉంది? ఆ 4th క్లాస్లో 4వ తరగతిలో లేదా 4 గోడలు 4 దిక్కులు ఉన్నటువంటి ఆ తరగతిని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా చూడండి ఫ్రెండ్స్, దీన్ని 4 గోడలు 4 దిక్కులు అంటే తరగతిని గుర్తుపెట్టుకోండి, లేకపోతే 4వ తరగతిని గుర్తుపెట్టుకోండి. ఆ తరగతిలో 4వ తరగతిలో ఆ 4 గోడలతో ఉన్నటువంటి ఆ తరగతిలో శాంతి అనే అమ్మాయి ఉంది కాబట్టి శాంతి విద్య అనగానే మీకు తరగతి వాతావరణం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో నాకు తెలిసి ఈ 4th పాయింట్ మీద కానీ లేకపోతే పని అనుభవం ఈ రెండింటి మీద అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ పని అనుభవం కంప్యూటర్ బోధన అనేది మనకు అక్కడ ఎక్కడ ఇచ్చాడు? గణిత ఉపాధ్యాయుడు దగ్గర ఇచ్చాడు. అక్కడ మనం అది కన్ఫ్యూజ్ అవుతామని క్రిస్తులు కేవలం ఇక్కడ పని అనుభవం ఇస్తారు ఫ్రెండ్స్. కానిది అయినది అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా లాజిక్ గుర్తుపెట్టుకోండి. శాంతి అనే అమ్మాయి కేవలం 4th క్లాస్లోనే ఉంది, తరగతిలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ అన్ని మీకు అందించడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నేను చెప్పినటువంటి లాజికల్ మీరు వాటిని మాడిఫై చేసి మీకు అనుకూలంగా తయారు చేసుకొని మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఇవన్నీ మీకు ఇప్పుడు 4వ తరగతి ఇప్పుడు చెప్పా ఫ్రెండ్స్. ఇంతకుముందేమో దిక్కుల వారీగా తూర్పు అనగానే మీకు తరగతి అని గుర్తుపెట్టుకోమన్నా, తరగతి అంటే 4 గోడలు 4 మూలను గుర్తుపెట్టుకోమన్నా. ఇప్పుడు 4వ తరగతి మీ ఇష్టం, మీ మైండ్ సెట్కి ఏది ఈజీగా ఉంటే ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. బిట్ మాత్రం పోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి తరగతిలో ఎవరెవరు ఉంటారు? అంగవైకల్యం గల పిల్లలు, అంగవైకల్యం లేని పిల్లలందరితో కలిపి మనం బోధిస్తాం. క్లాసులో గ్రంథాలయం అనగానే తరగతి. శాంతి అనే అమ్మాయి తరగతిలో ఉంటుంది, సంగీతం తరగతిలో ఉంటుంది. ఇక పాఠ్య పుస్తకాలు అంటే క్లాసుకి సంబంధించి తరగతికి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ వచ్చేసి 4th క్లాస్ 4 గోడల మధ్య తరగతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 5వ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు. దిక్కుల్లో మీకు పైన ఉండేది హెచ్ఎం అని చెప్పాను ఫ్రెండ్స్, అలాగే గుర్తుపెట్టుకోండి. లేదా 5వ అధ్యాయం అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? 5వ అధ్యాయం అనగానే మీకు చేతికి 5 వేళ్ళని గుర్తుపెట్టుకోండి.
లేకపోతే ఇంకా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటా, పంచభూతాలను గుర్తుపెట్టుకోండి. సంస్థాగత అంటే ఫ్రెండ్స్, ఒక సంస్థ నడిపేవారు హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపాల్ కానివ్వండి, మరి ఒక సంస్థను నడుపుతారు. మరి ఆ హెచ్ఎంకి కానివ్వండి, ఆ ప్రిన్సిపాల్ కానివ్వండి, మరి 5 పంచభూతాలు తెలుసు అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఎట్లయినా మీరు దానికి హెచ్ఎంకి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదా ఉపాధ్యాయుడు ఆ పాఠశాల అనేది 5వ తరగతి వరకే ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు తెలుసు అని గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ గుర్తుపెట్టుకున్నా ఈ సంస్థాగత సంస్కరణలు, క్రమబద్ధ సంస్కరణ అనగానే మీకు 5వ అధ్యాయం గుర్తుండాలి అంతే. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటన్నా మీకు మీ మైండ్ సెట్ ఒకటన్నా సెట్ అవుతుంది, రేపు ఎగ్జామ్లో బిట్టు పెడతారనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక ఇందులో అన్ని హెచ్ఎంకి సంబంధించి, ప్రిన్సిపాల్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. రేపు ఎగ్జామ్లో ప్రధాన ఉపాధ్యాయుడు అనగానే 5వది సంస్థ. ఇక అన్ని అంతే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే వాడు ఏమంటాడు, రకరకాలుగా ఏమంటాడు. ఇక్కడ చూడండి, గుండె లాంటి వాడు ఎవరు, హెచ్ఎం. గుండె లాంటి పాత్రను పోషించేది ఎవరు, హెచ్ఎం. మరి ప్రధాన ఉపాధ్యాయుని ఏ విధంగా, ఇక్కడ చూడండి, ఓడకు కెప్టెన్ లాంటి వాడని రైబన్ గారు ఎవరన్నారని ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రధాన ఉపాధ్యాయుడు అనే పదం వస్తే అది సంస్థాగత సంస్కరణ, సంస్థ ఇన్స్టిట్యూట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక గడియారానికి స్ప్రింగ్, యంత్రానికి చక్రం, ఇవన్నీ ఏంటంటే మరి ప్రధాన ఉపాధ్యాయుడు అంతటి వాడని గుర్తుపెట్టుకోండి. ప్రధాన ఉపాధ్యాయుడు బిట్స్ అన్ని చూడండి. మీరు ఒకసారి మీ అకాడమీ బుక్లో మీ మెటీరియల్ చూడండి, ప్రధాన ఉపాధ్యాయుడు కానివ్వండి, ఉపాధ్యాయుడు కానివ్వండి. రేపు ఎగ్జామ్లో మీరు ఇలా ఈజీగా చదువుతారని మరి ఎగ్జామ్లో ఎక్కడ ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఫోకస్ చేసేటటువంటి పాయింట్ ఏంటంటే, 3వది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటుందంటే, మరి ప్రవేశ పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి. నోడల్ ఏజెన్సీ అనేది అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఒక సంస్థ నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసేటటువంటి సంస్థను మనం నోడల్ ఏజెన్సీ అంటారు. ఆ నోడల్ ఏజెన్సీకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, హెచ్ఎం రేంజ్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రిన్సిపల్ రేంజ్ లో ఉండే వాళ్ళు కానివ్వండి ఉండాలి. అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఎటువంటి మోసాలకు పాలు పడుకున్నటువంటి నిజాయితీ పరుడు ఉండాలి అక్కడ. అంటే ఒక సంస్థకి ఒక ఒరిజినల్ గోల్డ్ లాంటి మనిషి ఉండాలి, అంటే ఒక వండర్ఫుల్ లాంటి మనిషి ఉండాలి. అంటే అది హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపల్ రేంజ్ కానివ్వండి, యూజీసీ చైర్మన్, ఒక కలెక్టర్ రేంజ్ లో ఉండాలంటే మరి ఏపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, మీరు సంస్థను తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మరి అక్కడ ఎంత నిజాయితీ ఉంటే మనకు నిరుద్యోగులు అంత మంచి జరుగుతుంది. అక్కడ నిజాయితీ ఎప్పుడైతే కోల్పోతుందో నిరుద్యోగుల్లో, ఇక వాళ్ళలో చాలా రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి మీరు నోడల్ ఏజెన్సీ అంటే అది ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోండి. అంటే పోటీ పరీక్షలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి, ఏపీఎస్సీ ఉండాలి, టీఎస్పీఎస్సీ ఉండాలని మీరు ఎలా గుర్తుపెట్టి, ఇది బిట్టిస్తే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది ఒక సంస్థ అనగానే 5 ప్రిన్సిపాల్ ఉంటాడు, హెచ్ఎం ఉంటాడు, మరి పంచభూతాలు తెలుసు అతనికి, 5వ తరగతి. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. మీరు అలా లింక్ చేసుకొని టక్కన మీరు బిట్టు పెట్టేయాలి ఫ్రెండ్స్ అంతే. ఇది ఒకటి ఎగ్జామ్లో అడిగేటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వృత్తి విద్యా శిక్షణకు విఈటీ అంటారు. విఈటీ అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఈ సంస్థలు అన్న ఒక సంస్థ అనగానే ఫ్రెండ్స్, మీరు 5వది ఫిక్స్ అయిపోండిగా. మీకు దాని మీనింగ్ అనేది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్లో బిట్ కాన్సెప్ట్ పెట్టి బయటకు రావాలంతేగా. హెచ్ఎం అన్న, ప్రిన్సిపల్ అన్న, ఒక సంస్థ అన్న, ఒక నోడల్ ఏజెన్సీ అన్న, శిక్షణ ట్రైనింగ్ సంస్థలు అన్న, ఏదన్నా ఫ్రెండ్స్ 5వది గుర్తుపెట్టుకోండి. ఇక అందరూ చూడండి, ఇక్కడ ఉపాధ్యాయులన్న, మరి ఇక్కడ ఒక బిట్టును చూడండి, వికేంద్రీకృత పద్ధతిలో పాఠ్య పుస్తక రచన జరగాలి, ఎక్కువ మందికి అవకాశం. నోడల్ ఏజెన్సీ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏం చేస్తారంటే, ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా ఒక సంస్థ ఉంటుంది. ఇవి అన్ని ఒకటే మీనింగ్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చూడండి, 5 అధ్యాయాలను మనం ఎంత లాజిక్గా మనం గుర్తుపెట్టుకున్నాము. సో ఫ్రెండ్స్, మీరు కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఫ్రెండ్స్ మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా స్క్రీన్ షాట్ తీసి మీ మొబైల్లో ఉన్నా కూడా ఖాళీ టైంలో అలా చూసుకున్నా కూడా, ఓహో మొదటి అధ్యాయం అనగానే మనకు దక్షిణం కాబట్టి దృక్పథం అంటే దృశ్యం కాబట్టి, దృశ్యం అంటే సీన్ కాబట్టి, సీన్ ఆడొస్తుందంటే ఎల్సీడీ టీవీలో అవుతుంది, QLED అనుకుని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఇవన్నీ మీనింగ్స్ అన్ని మీకు చెప్పే కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక రెండోది వచ్చేసి అభ్యసనము, జ్ఞానము అంటే 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి. లేకపోతే దృక్పథాలు, ఫస్ట్ దృక్పథాలు, దాని తర్వాత ఆటలో పదాలు అంటే అభ్యసనానికి సంబంధించి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. మరి అభ్యసనం కానీ జ్ఞానం కానీ ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే CEC వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం కేర్ తీసుకోవాలి. కాబట్టి CEC కేర్ అంటే అన్ని అందులో వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక 3వది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలకు 3 వస్తేనే భాష కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్, సోషల్ కానీ చదువుతారని గుర్తుపెట్టుకోండి. రేపు LSR అనుకోండి, పిల్లలకు 3 వస్తాయి అంటే 3 గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియాలన్నీ మీకు ఇక్కడ విలువల విద్య, జీవన నైపుణ్యాల విలువ అంటే మన తెలుగు వాళ్ళకి విలువ ఉంది అని గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రం వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, మీకు గణితం అనగానే పని అనుభవం, కంప్యూటర్ బోధన, కంపా అని గుర్తుపెట్టుకోండి. గణితం ఇందులో సైన్స్ అంటే ఏమో చూడండి ఫ్రెండ్స్, సైన్స్కి సంబంధించి మన చంద్రయాన్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకుంటే, లలిత కళ, సాంస్కృతిక విద్య అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సైన్స్ మేడం, ఒక లలిత అనే ఒక మేడం ఉందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ మైండ్ సెట్కి ఏదనిపిస్తే అది బిట్టుపోవద్దంటే. ఇక్కడ సైన్స్ మేడం, ఒక మేడం ఉన్న, మేడం పేరు లలిత అని గుర్తుపెట్టుకోండి. ఇక సైన్స్ అనగానే సైన్స్ మేడం ఒక మేడం ఉంది, లలిత అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి, మీకు ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక సోషల్ అనగానే మీకు సోషల్ అనగానే శాంతి విద్య అనుగుణ సైన్స్ అనుకోకూడదు సుమా. శాంతి అనగానే గాంధీ గారిని గుర్తుపెట్టుకోండి, మీకు సోషల్ గుర్తొస్తుంది, ఆయన ఆరోగ్యం, ఆయన వ్యాయామం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక 4వది అనుగుణ 4 గోడలు, 4 దిక్కులు, 4 గోడలు, 4 మోడల్ ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ తరగతిలోనే ఉంటాయి. ఇక తరగతికి సంబంధించిన అన్ని పాయింట్స్ ఇక్కడే వస్తాయి. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే, పని అనుభవం అంటాడు, కంప్యూటర్ బోధన అన్నాడు, పని అనుభవం అనే పదం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాఠశాల తరగతికి సంబంధించినది అని పని అనుభవం అంటాడు, పని అనుభవం కంప్యూటర్ అన్నప్పుడు దాన్ని పెట్టకూడదు, మన పని అనుభవం మాత్రమే పెట్టాలి. టెక్స్ట్ బుక్ లో ఉన్నది మనకి ఫైనల్, అకాడమీ బుక్ లో ఉన్నది మనకి ఫైనల్. పని అనుభవం అనగానే అది ఎక్కడ పిల్లలకి తరగతిలో ఏం చేస్తారు, పని అనుభవాన్ని కల్పిస్తారు, ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం అలాంటివి అన్నమాట, క్లాస్కి సంబంధించి. ఇంకా శాంతి అనే అమ్మాయి 4th క్లాస్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. శాంతి అనే అమ్మాయి 4 అనగానే మీకు 4 తరగతి వాతావరణం గుర్తొస్తుంది, ఇంతేగా. ఇక తర్వాత 5 అనగానే మీకు 5వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. 5వ తరగతి వరకు ఉండేది ఒక పాఠశాల, ఒక సంస్థ గుర్తుపెట్టుకోండి. లేకపోతే పంచభూతాలు తెలిసి ఆయన హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి, లేదా ప్రిన్సిపల్. ఇది ఒక సంస్థ కానీ మీకు టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ అనేటువంటి సంస్థలు కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థలు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు ఇవన్నీ వస్తే మాత్రం అది సంస్థాగత సంస్కరణలు, ఇంతేగా ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ మీరు నాకు తెలిసి ఈ వీడియో విన్న తర్వాత రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అంటే మీకు మెథడాలజీలో కూడా వస్తుంది. 4 మార్గదర్శక సూత్రాలు నిజమా కాదంటే నిజం, రియల్ అని గుర్తుపెట్టుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మార్నింగ్ మళ్ళీ మీకు మీ ముందు ఉంటా. అప్పటిదాకా ఉంటా ఫ్రెండ్స్.